హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. మనం ఈ వీడియోలో ఈరోజు ఒక డిఎస్సి పరీక్ష కేంద్రాలు సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు కుదిరితే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని లైవ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్లో ఎలాంటి వసతులు ఉన్నాయనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈరోజు మనకి డిఎస్సి నుంచి అప్డేట్ ఏంటంటే, డిఎస్సి పరీక్ష కేంద్రాల్లోకి 9 గంటల వరకే అనుమతి, 90 నిమిషాల ముందు నుంచి కేంద్రాల్లోకి ప్రవేశం, హాల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి. మన హాల్ టికెట్తో పాటు కంపల్సరీ ఒక ఆధార్ కార్డు, ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు ఉంటుంది కదా, గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఐడి కార్డు, పాన్ కార్డు విత్ ఫోటో లేదా ఆధార్ కార్డు సరిపోయిద్ది. అన్ని కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నది ఒక ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి మన హాల్ టికెట్తో పాటు. అలాగే మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఏం తెలియజేశారు అనేది మనం ఈ ఆర్టికల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. మెగా డిఎస్సి పరీక్ష కేంద్రాల్లో ఉదయం విడతల్లో 9 గంటల, మధ్యాహ్నం విడతల్లో 2 గంటలకు మాత్రమే అభ్యర్థులు అనుమతిస్తామని మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. డిఎస్సి పరీక్షల శుక్రవారం నుంచి ప్రారంభమై ఈ నెల 30 వరకు కొనసాగుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయినందున అభ్యర్థులు బయోమెట్రిక్ నమోదు, కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియ ఉన్నందున వీలైనంత త్వరగా కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు కేంద్రాలకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టడీ మెటీరియల్ తీసుకువెళ్లడం నిషేధమన్నారు. ఏపీలో వచ్చి 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు, 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థుల సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని ఫోన్ నెంబర్లు ఇక్కడ ఇచ్చారు. మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ నెంబర్లకు అయితే ఫోన్ చేయొచ్చు. మనకు చాలా నెంబర్లు ఇస్తారు. ఏ నెంబర్ నుంచి అయితే రెస్పాండ్ ఉండదు, కాకపోతే ట్రై చేయండి. ఓకేనా? ఈ ఎగ్జామ్ హడావుల్లో ఒకవేళ రెస్పాండ్ అయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వచ్చు కదా. అలాగే చాలామంది హాల్ టికెట్లో మిస్టేక్స్ అనేవి పడ్డాయి అని అంటున్నారు కదా. ఏమి కంగారు పడొద్దు, భయపడొద్దు. మీ వ్యాలిడ్ ఒక ఫోటో ఐడి ఉంటుంది కదా, అది తీసుకెళ్ళండి. అంటే ఆధార్ కార్డు లేదా పాన్ కార్డుతో పాటు మీ హాల్ టికెట్ తీసుకెళ్ళండి. అక్కడ ప్రూఫ్ చూపించినట్టుగా అయితే మన ఎగ్జామినేషన్ సెంటర్లో కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారని మనకి నిన్న వివరించారు. మీరు ఎలాంటి కంగారు పడద్దు. అలాగే ఫ్రెండ్స్, చాలామంది ఎన్నో హోప్స్తో డిఎస్సికి ప్రిపేర్ అయ్యి చాలా టెన్షన్స్తో ఈరోజు ఎగ్జామ్స్ రాయబోతున్న వారందరికీ ఆల్ ది బెస్ట్. ఎక్కడ హోప్ లూజ్ అవ్వకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ అనేది రాయండి. లాస్ట్ 30 మినిట్స్ అనేది మీరు ఎలాంటి పేపర్ అనేది ఓపెన్ చేయకుండా ప్రశాంతంగా ఉండి ఎగ్జామ్ సెంటర్లోకి అయితే వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలాంటి భయభ్రాంతులకు మాత్రం గురి కాకూడదు. అలాగే ఈరోజు మనకి ఇంకో ఆర్టికల్, ఈ నెల 6 నుంచి 30 వరకు మెగా డిఎస్సి కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సిబిటి నిర్వహించమని కలెక్టర్ జి. లక్ష్మి తెలిపారు. పరీక్షలను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాటు చేశామని చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ వీసీ ద్వారా సమీక్షించామని ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాకు మొత్తం 11 పరీక్ష కేంద్రాలను కేటాయించగా ఇందులో ఒకటి తెలంగాణలో ఉందని తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళకి 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని ఒక సెక్షన్లో 16,964 మంది, రెండో సెషన్లో 15,287 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. వీసీలో డిఆర్ఓ ఎం. లక్ష్మీ నరసింహం, డిఈఓ యువి సుబ్బారావు, డిఎంహెచ్ ఎం. సుహాసిని, డీసీపీ
కేజీవి సరిత తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇచ్చారు మనకి ఇక్కడ. అభ్యర్థుల సందేహాలు నివృత్తికి సహాయానికి కంట్రోల్ రూమ్ నెంబర్లు అయితే ఇక్కడ ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లకి కంట్రోల్ రూమ్ వాళ్ళ హెల్ప్ లైన్ అయితే మనం చేయొచ్చు. మనం చేసి మన డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదైనా మిస్టేక్ పడితే మీ హాల్ టికెట్తో పాటు కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ, మీ ఒక ఫోటో ఉండాలి, కంపల్సరీ ఫోటో ఉండి డీటెయిల్స్ ఉన్న ఐడి కార్డు మాత్రం తీసుకెళ్ళండి. అక్కడ అనేది మన ఎగ్జామ్ కోఆర్డినేటర్స్ అనేది సరి చేస్తారు అని మనకు నిన్ననే పేపర్లో వెల్లడించారు. అలాగే ఈరోజు కూడా చెప్తున్నారు, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు చేంజ్ చేస్తారు అని. మీరు ఎక్కడ హోప్స్ అయితే లూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.